వెల్కమ్ టు మై ఛానల్ ముక్తావళి. ద్వాదశ సూక్తులు. నీ సంపదను 10 మందితో కలిసి అనుభవించు. నీ సంపదకు నీవు ధర్మకర్తవు మాత్రమే. ఏదో ఒక రోజు నీవు దీనిని వదలక తప్పదు. నిత్యం దివ్యనామ సంకీర్తనం ఆచరించు. భోజనం దేహానికి, భజన ఆత్మకు పుష్టినిస్తాయి. దేహం శిథిలం కాకముందే సంసార సాగరాన్ని దాటటానికి ప్రయత్నించు. శరీరం నా పుణ్యమనే హెచ్చుధరకు దీనిని కొన్నావు. దీనికి చిల్లు పడకముందే, అనగా రోగాలు, ముతిమి, దీన్ని నిరుపయోగం చేయకముందే దీని సాయంతో జనన మరణ రూపసాగరం దాటు. నిన్ను దూషించేవారే నీ హితులు, గురువులు. వారిని ప్రేమించు. నిన్ను నిందించేవారు నీ తప్పుల గురించి ఆలోచించే అవకాశం నీకు కలిగిస్తున్నారు కనుక వారు హితులు. తప్పులు తొలగించుకొని నీవు పవిత్రుడవయ్యేందుకు వారు సాయపడుతున్నారు కనుక వారు గురువులు. వారిని ప్రేమించు. నీకు స్నేహితుడు భగవంతుడొక్కడే. ఇది గ్రహిస్తే భయం పోతుంది. ఆపదలో, కష్టాలలో ఆదుకునేవాడు భగవంతుడొక్కడే అని తెలుసుకున్న తర్వాత భయము పోయి శాంతి, ధైర్యం కలుగుతాయి. బాహ్య ఆడంబరాలు వదిలి సంతృప్తి, కరుణ, వినమ్రత, ఔదార్యం అలవర్చుకుని భగవంతుని ప్రేమించు. భగవంతునికి ఇష్టమైనది భక్తుని పవిత్ర జీవితం మాత్రమే. నిస్వార్థమైన భక్తికి, పవిత్రతకు ఈ చెప్పిన గుణాలే తూకపురాళ్ళు. భగవంతుని ఏమీ కోరకు. నీకు ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు. తగు సమయంలో ఆయనే ఇస్తాడు. నిష్కల్మష భక్తితో ఆయన్ని నువ్వు తృప్తిపరిస్తే చాలు. అంతకంటే ఆయనకు కావలసినదేదీ లేదు. నీతి నియమాలు విడువకు. వాటికి భక్తికి అవిభాజ్య సంబంధం ఉంది. నీతిరహితునికి ఆధ్యాత్మిక పురోగతి ఉండదు. భగవద్భక్తిలో ఉంటూనే కర్తవ్యం ఆచరించు. భగవంతునిపై ఆధారపడటం అంటే సోమరితనం, బుద్ధిమాంద్యం అలవర్చుకోవటం కాదు. అవరోధాలు దాటే శక్తినిమ్మని ప్రార్థిస్తూ నిర్విరామంగా కర్తవ్యం నిర్వహించే వారికే దైవ సహాయం లభిస్తుంది. నిత్యం తృప్తితో ఉండు. మమకారం, కోరికలు ఇవి దుఃఖానికి కారణాలు. ఉన్న కోరికలు తీరితే కొత్త కోరికలు పుట్టుకొస్తాయి. కోరికలు తీరడం ఆనంద కారణం కాదు. లభించిన దానికి సంతృప్తి పడటమే ఆనందానికి కారణం. సత్సంగం ఆచరించు. సోమరుల బుర్రలు ఆలోచనలను కల్లోలపరిచి పీడిస్తుంటాయి. అత్యాస, ఈర్ష్య, గర్వం వంటి అవలక్షణాలను కలిగి ఉంటాయి. ఈ పీడకు విరుగుడు భగవన్నామ సంకీర్తనం చేస్తూ ఆయనపై ఏకాగ్రతతో మనస్సు నిలపడం. భగవంతుని శక్తిలో అచంచలమైన విశ్వాసం కలవారు సత్పురుషులు. వారి సాంగత్యం వలన ఏకాగ్రత, దాని వలన మనశ్శాంతి లభిస్తాయి. ఎలాంటి బాధనైనా ధైర్య సాహసాలతో ఓర్చుకో. నీవు పూర్వం చేసుకున్న కర్మలు ఒక బ్యాంకు ఖాతా అనుకో. నీవు చేసుకున్న పాపాలు అందులో ఖర్చులు. వాటి ఫలం బాధలు. నీవు చేసుకున్న పుణ్యాలు జమలు. వాటి ఫలితం సుఖాలు. దుఃఖిస్తే బాధలు పోవు. వాటిని ధైర్య స్థైర్యాలతో ఓర్చుకోవడమే కర్తవ్యం. అందువల్ల పాపాల అప్పు తీరిపోతుంది. నీవు కూడగట్టిన పుణ్యాలకు ఈ జమ నుండి ఫలితంగా వచ్చే వడ్డీ సుఖాన్ని పొదుపుగా అనుభవించు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.